ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ మన 42వ డివిజన్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన మురుగు కాలువల నిర్మాణానికి మన్సూర్ నగర్ 1వ 2వ మరియు 3వ వీధి మరియు లాల్ దర్గా సమీపంలో ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. 42వ డివిజన్లో నారాయణ సార్ సహాయ సహకారాలతో దాదాపు 33 లక్షల రూపాయల మొత్తంతో ఈ కాంట్రాక్టు పనులన్నీ ఈ రోజు ప్రారంభించబడ్డాయి. ముఖ్య అతిథులుగా గౌరవనీయులు అనురాధ మరియు డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ భాయ్ హాజరయ్యారు. స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లాభాయ్, కో క్లస్టర్ మొయినుద్దీన్ భాయ్, 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఖలీల్ భాయ్, టీడీపీ పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి కాళేషా, జాఫర్ మొహిద్దీన్, ఎస్ఆర్ అలీ మరియు టీడీపీ పార్టీ బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు, మహిళలు, నేతలు, కార్యకర్తలు ప్రజా సౌకర్యమే పరమావధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మన ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందాం, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసుకుందామని ధన్యవాదాలు తెలిపారు. 32వ డివిజన్లో మన్సూర్ నగర్ ప్రాంతంలో డ్రైన్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 33 లక్షలతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో మన్సూర్ నగర్ నీళ్ళు వచ్చినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు రాత్రి అనక పగలనక ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుకోవడమే కాకుండా ఈ నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత ఈరోజు మనందరికీ తెలుసు, నారాయణ గారు వచ్చినప్పటి నుంచి శాసనసభ్యుడిగా, మంత్రిగా ఎక్కడ అభివృద్ధి చేయాలా, ఏం చేయాలా అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకొని ఎప్పటికప్పుడు అసలు ఎలా వస్తున్నాయి ఈ నిధులు అనే ఆశ్చర్యపోయే విధంగా కోట్లాది కోట్లు నిధులను తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు ప్రతి డివిజన్లో అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. అదే ఆ కోణంలో తీసుకుంటే ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పుడు మనం ఇప్పుడు శంకుస్థాపన చేసిన కాలువలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సిల్టప్ అయిపోయినాయి, ఎన్క్రోచ్మెంట్ అయిపోయినాయి. అలాంటిది రేపు నీళ్లు వచ్చినా అక్కడ ఉన్న సిల్ట్ అంతా కూడా ఎల్డప్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే కాలువలు ఎడల్పు చేసే కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగా కొంత ప్రజలకు ఇబ్బంది కూడా ఉంటుంది, ఎందుకంటే అందరు కూడా ర్యాంపులు కట్టుకున్నారు, స్టెప్స్ వేసుకొని ఉన్నారు. కాబట్టి ప్రజల సహకారం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళకే రేపు ఏదైనా ముప్పు వచ్చినా లేకపోతే ఏదైనా వర్షాలు ఎక్కువ వచ్చినా వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ డ్రైన్స్ ఏదైతే కడతామో దానికి అవుట్లెట్ని ఇచ్చి ఆ ప్రాంతాలకి రిలీఫ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నామంటే ఈ మధ్య ఒక బ్యాచ్ తిరుగుతూ ఉంది, ఎక్కడ సమస్య వస్తుందా, ఎక్కడైనా ఆపద జరగద్దా, వాటి మీద పోయి నారాయణ సార్ని తిట్టేద్దాము, అడిగేద్దాం, తోసేద్దాం అన్నట్టు ఆ బ్యాచ్ కోసం ఈ మాటలు మాట్లాడుతున్నా. ప్రజల కోసం చేస్తుంది నెల్లూరు నగరంలో అభివృద్ధి, ప్రజల కోసమే నారాయణ గారు ఉన్నారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అక్కడికక్కడే ప్రజాప్రతినిధులను పంపించి వాటిని రెక్టిఫై చేయడం కూడా జరిగింది. ఎప్పుడైనా కూడా ఒక పని అయిన తర్వాత ఒక పెద్ద యుద్ధ ప్రాతినిధ్య పనులు చేసేటప్పుడు ఒక చిన్న ఆటంకాలు వస్తాయి, లేదా కొన్ని చిన్న ఇబ్బందులు కూడా వస్తాయి. వాటిని పట్టుకొని వచ్చి ఏదోదో మాట్లాడేస్తున్నారు. దయచేసి ఆ బ్యాచ్కి ఒకటే చెప్తున్నా, మీరు వెళ్ళి ఒకసారి పార్కుల్లో అడగండి, పార్క్ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో, లేదా ఎక్కడైనా పెద్ద కాలువలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలను అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో, లేదంటే ఎక్కడైనా రోడ్లు వేస్తుంటే అడిగి తెలుసుకోండి. ఇలా పెన్షన్స్ ఇచ్చే దగ్గర పెన్షన్లు తీసుకునే మహిళలను కానీ మగవాళ్ళని అడిగి తెలుసుకోండి. అవన్నీ వదిలిపెట్టి అభివృద్ధిని మర్చిపోయి కోట్లాది కోట్లు తీసుకొచ్చిన నారాయణ గారి గురించి మాట్లాడుతున్నారంటే గతంలో వీళ్ళు ఏం చేశారు? దాదాపు 10 సంవత్సరాల పైగా వైసీపీ గవర్నమెంట్ ఉండింది, ఈ ప్రాంతాలు ఇలానే ఉన్నాయి, ఎందుకు మీరు పట్టించుకోలేదు? ఈ ప్రాంతంలో ఎందుకు కాలువలు కట్టాలనే ఆలోచన మీకు రాలేదు? మీకు దోచుకునేది తెలుసు, దాచుకునేది తెలుసు, కాబట్టి మీరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు నారాయణ గారికి అవి అవసరం లేదు, ఆయన కోటీశ్వరుడు కాబట్టి ప్రజలకు పనిచేయాలని వచ్చిన తపంతో పనిచేస్తున్నాడు, ప్రజలకు ఏం కావాలో చేస్తున్నాడు. వాటిని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా రేపు ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే రేపు మళ్ళీ వీళ్ళందరినీ మేము అందుకే ఇక్కడ బూత్ కన్వీనర్, బిఎల్ ప్రెసిడెంట్, క్లస్టర్లు అందరికీ చెప్తున్నాం, ప్రజల్ని మెప్పించండి, ఒప్పించండి, ప్రజలకు చెప్పి అక్కడ ఉన్న ఎన్ని కూడా తీసుకోండి అని చెప్పి నారాయణ సార్ ఏదైతే చెప్పారో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే ఇక్కడ నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళని ఒప్పించే చేస్తున్నాం. దయచేసి మళ్ళీ మీరు వచ్చేసి ఒరే కొట్టేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడేసి మళ్ళీ మా పార్టీ వాళ్ళకే ఫోన్ చేసి మేమేదో మాట్లాడతాం ప్రెస్ కోసం, మీరు పట్టించుకోబాకండి నేను చెప్పే పరిస్థితి మీలో ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు 42 డివిజన్లోని ముఖ్యంగా దోమలు ఒక బిడ్డ జాస్తి అయిపోయిన వల్ల ప్రతి కాలువ కూడా మట్టి చేరిపోయి అసలు ఎప్పుడూ
ఒక 20 సంవత్సరాల ముందు మన్సూర్ నగర్ పడినప్పుడు స్టార్ట్ చేసిన కాలువలు ఇది. మొత్తం డ్రైనేజ్ మొత్తం అట్టే నిలబడిపోయి మొత్తం నీళ్లు ఆగిపోతుండే కాబట్టి ఈ దోమల బెడ దగ్గర జాస్తి అయిపోయినాయి. అందుకోసమని మన నారాయణ సార్ని చెప్పి మొత్తం కాలువలు ఎప్పుడు శుద్ధంగా ఉంటాయి, అప్పుడు దోమలు లేకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పి మొత్తం కాలువలన్నీ మళ్ళీ పనికొట్టి కొత్త కాలువగా కడుతున్నాం. ఈరోజు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మన నగర శాసనసభ్యులు పొంగూరు నారాయణ గారి సారథ్యంలో గత 18 నెలలుగా నెల్లూరు నగరంలో అభివృద్ధి మరొకసారి 14-19 పరిపాలన ఏదైతే నారాయణ గారు చేశారో మంత్రిగా అదే పరిపాలన గుర్తుకు తెస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలని నెల్లూరు నగర అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు నగరంలో అనేక ప్రధాన కాలువల్ని పునర్నిర్మాణం చేయడంతో పాటు నగరంలో ఉన్నటువంటి దాదాపు 2,70,000 మంది ప్రజలు దోమలు లేని నెల్లూరు నగరంలో ఉన్న ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరం 42వ డివిజన్లో ఉన్నటువంటి 95, 96, 97 బూతుల్లో అనేక సీసీ డ్రైన్లకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర మహిళా నాయకురాలు అనురాధ గారి నేతృత్వంలో, నారాయణ గారి సూచనలతో, వారి ఆదేశాలతో ఈ కార్యక్రమంలో పార్టీ యంత్రాంగాన్ని అధికారుల్ని కలిపి ఒకరికొకరు చేదుడుగా పనిచేసి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ఏదైతే నారాయణ గారు ఆదేశిస్తున్నారో ఆదేశానుసారం పనిచేస్తున్నటువంటి 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధి చేసేటువంటి నాయకుడు అనేక పనుల్లో బిజీగా ఉన్నా తను నమ్మి గెలిపించిన నెల్లూరు నగర ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నటువంటి నారాయణ గారికి నెల్లూరు నగర ప్రజలందరి ఆశీస్సులు కావాలని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మేము 42వ డివిజన్లో సీసీ డ్రైన్ పనులు, కాలువ పనులు శంకుస్థాపనకి వచ్చాము. ఈరోజు మన్సూర్ నగర్లో 1వ వీధి, 2వ వీధి, 3వ వీధి ఆ పక్క ఈ పక్క కాలువల్ని పెద్ద చేసి డ్రైన్ చేసి నీళ్లు నిలుస్తున్నాయి, వర్షాకాలంలో ఇబ్బంది వస్తున్నాయి, ఇళ్లలో నీళ్లు వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు మాకు చెప్పడంతో మేము నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లడంతో అది వెంటనే శాంక్షన్కి ఇచ్చేసినందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముందుగా మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి వర్యులు నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా మన నెల్లూరు నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఎంట్రెన్ రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా చెట్లు కానివ్వండి, ఎక్కడ చూసినా నారాయణ సార్ గారి సమక్షంలో ఇక్కడ అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం రంజాన్ నెల కాబట్టి ఈ నెల రంజాన్ నెలలో ఇక్కడ 42, 43, 48 డివిజన్లో కొన్ని పనులు ఆపడం జరిగింది. దాని తర్వాత రంజాన్ నెల పోగానే ఇక్కడ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన 42 డివిజన్లోని మన్సూర్ నగర్లో 25 లక్షలతో సీసీ డ్రైన్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఎర్ర దర్గా పక్క వీధిలో దాదాపు 8 లక్షలతో డ్రైన్స్ శంకుస్థాపనకి ఈరోజు ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ అనురాధ అక్క గారు ముఖ్య అతిథులు రావడం, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వాతావరణంలో ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి పనులు మన నారాయణ సార్ సమక్షంలో జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.